ఎప్పుడైతే ఆ స్వాధ్యాయము సహనం మనకు తేజస్వి మనకి కలిసి చేస్తామో అది ఒక తేజముగా రూపొందుతుంది. తేజముగా రూపొందుతున్నాం అంటే ఏంటి? సపోజ్ మనం అంతా కూర్చుని మీరు ఒక్కసారి చూడండి, గట్టిగా ఓంకారం చెయ్యండి. మన స్కూల్ పిల్లలతో ఓంకారం చేసినప్పుడు ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకంపన ఈ భూమి ఆకాశాలని కూడా కలుపుతున్నట్లుగా వస్తుంది. అంటే మనం దగ్గర ఉన్న విన్నవాళ్ళకి అట్లా అనిపించదు, దూరం నుంచి విన్నవాళ్ళకి అట్లా తెలుస్తుంది మనకి. సో ఈ అద్భుతమైనటువంటి దోషరహితమైనటువంటి ఒక శబ్దాన్ని మనం అలాగే శంఖాలు ఊదటం కానీ ఇవన్నీ కూడా అంతా కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచం అంతా ఒక విధమైనటువంటి పరిశుభ్రము, అంటే ఈ మనోచంచలత్వం అందరికీ పోయి ఒక పరిశుభ్రమైన వాతావరణానికి రాగలుగుతాం అన్నమాట. సో మనకు తేజోవంతం అయ్యి మనమంతా కూడా ఈ కలిసి పూజించటం వల్ల, కలిసి అదేంటి అధ్యాయం చేయటం వల్ల, కలిసి తపస్సు చేయటం వల్ల, కలిసి యోగం చేయటం వల్ల, కలిసి మంగళహారతులు చేయటం వల్ల, కలిసి భుజించటం వల్ల, కలిసి వండుకోవటం వల్ల చేయటం వల్ల మనమంతా తేజోవంతం మనమే కాకుండా చుట్టుపక్కలను కూడా అయ్యి అస్తు అగుగాక.